అసెంబ్లీ వేదికగా చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారా? ఇది కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1,00,00,000 ప్రశ్న కంటే కూడా ఎక్కువ పాపులర్ అయిపోయింది ఏపీలో. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రియాక్ట్ అవుతారు, ఏమని రియాక్ట్ అవుతారు అనే క్యూరియాసిటీ మెగా ఫ్యాన్స్ లోనే కాదు జనసేనలో కూడా పెరుగుతూ ఉంది. ఇంకో పక్కన చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద బైఠాయించావు కదా, మరి సొంత అన్న మీద ఇలాంటి కామెంట్లు చేస్తే ఎప్పుడు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు అని అపోజిషన్ వైసీపీ డిమాండ్ చేయడము, పొలిటికల్ గా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒక తంట, మాట్లాడకపోతే మరో తంట అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? వైరల్ ఫీవర్తో ప్రస్తుతం బ్రేక్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ మరి ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ రియాక్షన్ ఏపీ రాజకీయ పరిణామాల్ని, భవిష్యత్ ఈక్వేషన్స్ని డిసైడ్ చేసేదిగా ఉంటుంది అని చెప్పడానికి మోర్ దెన్ 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటో తెలిస్తే గనక ఓజీ సినిమాకి మించిన ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఈ కామెంట్ల వల్ల క్రియేట్ అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద మెగా ఫ్యాన్స్ తీవ్రంగా రగిలిపోతూ ఉన్నారు. సోషల్ ఈక్వేషన్స్ బేస్డ్గా రియాక్షన్స్ రీసర్ఫేస్ అవుతూ ఉన్నాయి అక్రాస్ ద ప్లాట్ఫామ్స్. 2019కు ముందు ఎలాగైతే జనసేన టీడీపీ ఫ్యాన్ వార్స్తో మొదలుపెట్టి పొలిటికల్ వార్స్ వరకు, ఆర్గ్యుమెంట్ వరకు సోషల్ మీడియాలో చేసేవో ఇప్పుడు కూడా అలాంటివన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇదే అదునుగా వైసీపీ చంద్రబాబు జైలు పాలైనప్పుడు రియాక్ట్ అయ్యావు కదా, మరి అన్న మీద కామెంట్లు చేస్తే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా అని అడుగుతూ పుండు మీద కారం చల్లుతోంది. అంటే సోషల్ మీడియా మొత్తం ట్రయాంగిల్ ఫైట్లో ఉంది ఇప్పుడు. ఓ పక్కన బాలకృష్ణ వ్యాఖ్యలకి టీడీపీకి అనుకూలంగా ఒక సామాజిక వర్గమో, ఐడియాలజీనో, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటే, ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉంటే, ఇంకో వైపు నుంచి జనసేన బలంగా రెస్పాండ్ అవ్వడానికి, లోపల ఈ 15 నెలల కాలంగా దాచుకున్న అసంతృప్తిని బయట పెట్టడానికి ఇదో అవకాశంగా మారిపోయినట్టు కనపడుతుంది. ఇదే అదునుగా పాత వీడియోలన్నీ రీసర్ఫేస్ అవుతున్నాయి. తల్లిని అవమానించారు అంటూ పవన్ కళ్యాణ్ లోగడ ఏం మాట్లాడారు అవన్నీ రావటమే కాదు, బ్లడ్ అండ్ బ్రీడ్ లాంటి టాపిక్ మీద నాగబాబు ఏం రియాక్ట్ అయ్యారో గుర్తుందా అంటూ జనసేనలో కొందరు, అలాగే వైసీపీ వాళ్ళు అందరూ ఆ వీడియోల్ని రీసర్ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏంటి మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు, మీరేమైనా ఆకాశం నుంచి దిగొచ్చారా? ఎస్, ఇలాంటివన్నీ ఇప్పుడు బై అండ్ లార్జ్ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయి తీరాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతోంది, వచ్చేసింది అని అనిపిస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ ఒక రకంగా 15 ఏళ్ల పాటు ఈ అలయన్స్ ఉండాలి అని ఓపెన్ గా ప్రకటించినప్పుడు 15 సంవత్సరాల చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. ఆ 15 ఏళ్ల అది ఇది అని చెప్పేసి. కానీ 15 నెలలకే ఇలాంటి పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ ఊహించారో లేదో కానీ సిచ్యువేషన్ మాత్రం రియాక్ట్ అయి తీరాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. మరి ఇప్పుడు పవన్ రియాక్ట్ అయితే ఏంటి, రియాక్ట్ అవ్వకపోతే ఏంటి? ఒకవేళ రియాక్ట్ అయితే గనక ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడాలి అని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చెప్తే గనక రిఫ్ట్ కి అది స్టార్టింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఒకవేళ రిఫ్ట్ లాంటి సిచ్యువేషన్ సినారియో వస్తూ ఉంది అనుకుంటే గనక టీడీపీ మీడియా జనసేన విషయంలోనూ, పవన్ కళ్యాణ్ విషయంలోనూ అనుసరించే వైఖరి ఎంత క్రిటికల్ గా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. 2019 ఎన్నికల ముందు ఆల్రెడీ చూసాం. పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రోజు ట్విట్టర్లో రకరకాల పోస్టులు పెడుతూ ఉండేవాళ్ళు టీడీపీ మీడియా గురించి. అంటే సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ అలా మారిపోవచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక్క హోప్ ఏంటంటే ఢిల్లీలో ఉన్న బిగ్ బాస్ బీజేపీ పవన్ కళ్యాణ్ విషయంలోనూ, జనసేన విషయంలోనూ సానుకూలంగా ఉంది కాబట్టి పవన్ మోడీ గైడెన్స్ని బట్టి ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో మోడీ మంత్రదండం గనక పనిచేసి బీజేపీ మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది, సొంతంగా అధికారంలోకి వచ్చేసింది అంటే గనక పవన్ కళ్యాణ్కి బీజేపీ వైపు నుంచి దన్ను దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కాకపోయినా వెరీ సమీప భవిష్యత్తులో, అంటే వచ్చే కొన్ని వారాల్లోనే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రియాక్ట్ అయితే అరైజ్ అయ్యే సిచ్యువేషన్. మరి రియాక్ట్ కాకపోతేనే ఎక్కువ డేంజర్ ఉండే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి. ఎలాగంటే సామాజిక వర్గం వైపు నుంచి తీవ్రమైన అసంతృప్తి పెరిగి బయటకు వచ్చేస్తుంది సాధ్యమైనంత తొందరలోనే. ఎందుకు అంటే అసలు జనసేన ప్రైడ్ కానీ, పవన్ కళ్యాణ్కి పొలిటికల్ రిలవెన్స్ రావడానికి కానీ కారణమే చిరంజీవి అనేది ఓపెన్ సీక్రెట్ కదా. మరి అలాంటి చిరంజీవి మీద ఇలాంటి కామెంట్ చేస్తే నేరుగా ఆయనే డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ వైపు నుంచి కానీ, నీ వైపు నుంచి కానీ డిఫెండ్ చేయలా.
అని ఆ సామాజిక వర్గం కనుక మాట్లాడితే సమాధానం చెప్పడానికి ఏముంటుంది పవన్ కళ్యాణ్కి మాత్రం కదా. అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక సామాజిక వర్గంలో భిన్న వాదనలు రావడమే కాదు, పవన్ కళ్యాణ్కి జనసేనకి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్ బిల్డ్ అవడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. తర్వాత పవన్ రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారంలో భాగస్వామిగా ఉండటం కోసం, తనకి వెన్నుదన్నుగా మూల స్తంభంగా అసలు తల్లి వేరులా ఉన్న చిరంజీవి ప్రతిష్టకి సవాలు ఎదురైనా కానీ రియాక్ట్ కాలా అనే ముద్ర జనసేన భవిష్యత్ ప్రాస్పెక్ట్స్ని హంట్ చేసే అవకాశం ఉంటుంది, వెంటాడే పరిస్థితి ఉంటుంది. అంటే రియాక్ట్ అయితేనేమో ఇమ్మీడియట్గా పొలిటికల్ ఈక్వేషన్స్ మారచ్చు, రియాక్ట్ కాకపోతే భవిష్యత్ ప్రయోజనాల మీద, భవిష్యత్ పరిణామాల మీద, జనసేన రాజకీయం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మరి ఈ రెండు ఈక్వేషన్స్ పవన్ కళ్యాణ్కి తెలియనివి కాదు. మరి ఇలాంటి టైంలో ఏం మాట్లాడతారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇలాంటివి చూసినప్పుడే ఒకటి అనిపిస్తుంది, రాజకీయాలు అనేది పూర్తి డైనమిక్. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా 15 ఏళ్ల లాంటి ప్రకటనలు తొందరపడి చేయడం కరెక్ట్ కాదేమో అని పవన్ కళ్యాణ్ ఇప్పటికన్నా రీచెక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చూసాం, ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అంటూ ముందుకెళ్లారు. వర్షం ఆపగలుగుతుందో లేదో వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత అర్థమైపోయింది కదా. అసెంబ్లీ సమావేశాలకి, అధికార కార్యకలాపాలకి బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనం ఒక్కొక్కసారి ఆపగలవా అంటూ ఉత్సాహంగా వేసే అడుగులు కూడా ఆపుతాయి మనల్ని, అవునా? దీన్ని బట్టి పవన్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు అంటారు?